వారం క్రితం మోయినాబాద్లోని పోచంపల్లి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రులు కోడి పందాలు జరిగాయి. దానిపై రైడ్ చేసిన పోలీసులు 84 కోడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి వచ్చిన భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ ఈ పందేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ఫామ్ హౌస్ యజమాని అయిన ఎమ్మెల్సీ పోచంపల్లిపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. కేసును విచారిస్తున్న ఉప్పరపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఈ కోళ్లను వేలం వేయాలని ఆదేశించింది. విచిత్రం ఏంటంటే జరుగుతున్న ఈ వేలంలో మొన్న పట్టుపడ్డ పందెం రాయుళ్లు కూడా పాల్గొన్నారు. మొన్నటి బరి భగ్నమైన అవే కోళ్లను వేలంలో దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో కోడి వేలం పాట ధర 50,000 రూపాయల దగ్గర స్టార్ట్ అయితే ఇప్పటికే 10 కోళ్లను ఒక్కదాన్ని 2.5 లక్షలకు దక్కించుకున్నారు కొంతమంది పందెం ప్రియులు. వారం క్రితం మోయినాబాద్ లోని పోచంపల్లి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రులు కోడి పందాలు జరిగాయి. దానిపై రైడ్ చేసిన పోలీసులు 84 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి వచ్చిన భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ ఈ పందేలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆయనతో పాటు ఫామ్ హౌస్ యజమాని అయిన ఎమ్మెల్సీ పోచంపల్లిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. కేసును విచారిస్తున్న ఉప్పరపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఈ కోళ్లను వేలం వేయాలని ఆదేశించింది. విచిత్రం ఏంటంటే జరుగుతున్న ఈ వేలంలో మొన్న పట్టుపడ్డ పందెం రాయుళ్లు కూడా పాల్గొన్నారు. మొన్నటి బరి భగ్నమైన అవే కోళ్లను వేలంలో దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో కోడికి వేలం పాటు ధర 50,000 రూపాయలు దగ్గర స్టార్ట్ అయితే ఇప్పటికే 10 కోళ్లను ఒక్కదాన్ని 2.5 లక్షలకు దక్కించుకున్నారు కొంతమంది పందెం ప్రియులు. వారం క్రితం మోయినాబాద్ లోని పోచంపల్లి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రులు కోడి పందాలు జరిగాయి. దానిపై రైడ్ చేసిన పోలీసులు 84 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి వచ్చిన భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ ఈ పందేలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆయనతో పాటు ఫామ్ హౌస్ యజమాని అయిన ఎమ్మెల్సీ పోచంపల్లిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. కేసును విచారిస్తున్న ఉప్పరపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఈ కోళ్లను వేలం వేయాలని ఆదేశించింది. విచిత్రం ఏంటంటే జరుగుతున్న ఈ వేలంలో మొన్న పట్టుబడ్డ పందెం రాళ్లు కూడా పాల్గొన్నారు. మొన్నటి బరి భగ్నమైన అవే కోళ్లను వేలంలో దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎనభై పందెం కోళ్లను తీసుకొని రావడం జరిగింది. మొన్న జరిగిన ఇష్యూ ఏదైతే మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిందో దానికి సంబంధించిన సీజ్ చేసిన ప్రాపర్టీ కోళ్లను పందెం కోళ్లను తీసుకొచ్చి ఓపెన్ యాక్షన్ చేయడం జరిగింది. అందులో 10 కోళ్లను ఒక దగ్గర పెట్టి లాట్ లెక్క అమ్మిండ్రు, ఓపెన్ యాక్షన్ చేసిర్రు. ఒక్కొక్కటి 3,70,000కు ఒక 10 కోళ్లను, 2,20,000కు 10 కోళ్లను, 1,15,000కు ఒక లాటు, 1,20,000కు ఈ రకంగా ఓపెన్ యాక్షన్ జరిగింది. దానికి సంబంధించిన అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. ఈ రకంగా ఈ కేసు క్రైమ్ నంబర్ 80/25 దానికి సంబంధించి మోయినాబాద్ వాళ్ళు తీసుకొని వచ్చిన ఈ కేసుకి ఓపెన్ యాక్షన్ లో ఈ కోళ్లన్నీ కూడా సేల్ చేయడం జరిగింది. 3 కోళ్లు చనిపోయినాయి. దానికి సంబంధించి వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైల్ చేశారు. 81 కోళ్లను వాళ్ళు ఓపెన్ యాక్షన్ చేశారు.